కాంగ్రెస్ పార్టీ పాలన బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు నచ్చితే అయితే టీఆర్ఎస్ వాళ్ళు అడగండి, వాళ్ళని పోయి అడగండి, చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందనేది. నాకు తెలిసింది నేను చెప్తున్నా, నాకు అర్థమైంది నేను చెప్తున్నా, బ్రహ్మాండంగా ఉందని. ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ హ్యాపీగా ఉన్నారు జనం. మీ ప్రభుత్వం మీకు బాగానే ఉంటుంది. మా ప్రభుత్వం బాగానే ఉంటుంది నేను చెప్తున్నా. నేను అదే చెప్తున్నా కదా, టీఆర్ఎస్ వాళ్ళ పార్టీని పల్లెటూరులో పోయి అడగండి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎందుకు ఇవ్వలేదంటే, 6 గ్యారెంటీతో ఇప్పుడు 3 గ్యారెంటీ ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, గ్యాస్ ఇచ్చిండు, ఫ్రీ బస్సులు ఇచ్చిండు. ఇక అయ్యంటే ఈ కేసీఆర్ చెప్పింది నెలకు 7,000 కోట్లు తీర్పలేక ఇద్దరు కొంచెం పిండికలు పడ్డది, అవి కూడా ఇస్తానంటుండు. రుణమాఫీ అయినాయి, పూర్తి స్థాయిలో కాలే. కొన్ని ఇప్పుడు ఇద్దరికి ఒక కుటుంబంలో ఇద్దరికి ఇచ్చిండు. ఇద్దరికి ఇస్తే ఇద్దరిలో కొంచెం తారుమారుగా ఉన్నది, అది సరిదిద్దుకోమన్నాడు. అవి సరిదిద్దుకుంటే అవి కూడా వేస్తానని చెప్పిండు. 500కి గ్యాస్ అన్నాడు, ఆడవాళ్ళకి 2,500 అన్నాడు. 500 గ్యాస్ ఇస్తేనే ఉన్నారుగా, 200 యూనిట్లు కరెంట్ ఇస్తేనే ఉన్నాడుగా, ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడుగా, నడిచిన ఎత్తనే ఉన్నారుగా, రోజుకు ఎన్నో కోట్ల మంది. మరి అవి కూడా కడతనే పెళ్లి చేసుకుంటే ₹1,00,000 తులం బంగారం అన్నారు. ఇస్తాడండి, అవి చిన్నది ఇస్తాడు. ఈయన అప్పు తీర్పలేకనే వస్తుంటే అవి ఇయ్యలేకపోతే ఇవన్నీ ఇచ్చిండు, అవి ఎందుకు ఇయ్యాడు? అవి కూడా ఇస్తాడు చిమ్మ. కానీ ఓపిక ఉండాలి మనకు కూడా, మరి అనవసరంగా దుష్ప్రచారం చేయకూడదు. ఓపిక అంటే ఇక ఈ కాంగ్రెస్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంటది, నిదానంగా ఉంటది, మంచిగా ఉంటది, సంతోషంగానే ఉన్నారు. ఇప్పటికైతే జనం బ్రహ్మాండంగా ఉన్నారు. పల్లెటూరులో, సిటీలో అంటే నేను చూస్తలేను, పల్లెటూరులో బోనస్ పైసలు ఇంతకు 500 రూపాయలు బోనస్ వేస్తూనే ఉన్నారు, అందరికి పడుతూనే ఉన్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక్కొక్కరికి ఎకరానికి 40 బస్తాలు అవుతున్నాయి, ఒడ్లు పండుతున్నాయి. ఆ 5 బస్తాలకు 5 బస్తాల కంటే 30 క్వింటాల దాకా దగ్గర వస్తుంది. 15,000 రూపాయలు బోనసే పడుతుంది ఎకరానికి. ఇక అంతగానే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఏం చేయట్లేదని కూడా మాట్లాడుతున్నారు కదా. మరి కేసీఆర్ ఉన్నప్పుడే చేసిండు, ఈయన ఏం చేయట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. ఏం చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు? ఏం చేయలేదు కదా. అభివృద్ధి ఏం చేయలేదు. ఏం చేసిండు? ఏం లేదు. కోట్లు ఏడా శంకుస్థాపన చేస్తే ఇన్ని కోట్లు అన్నాడు. ఏ కోట్లు నెరవేర్చిండు? ఏ కోట్లు పని చేసిండు? ఏడన్నా కోట్ల రూపాయలు. లిఫ్టులు కడితే 20 కోట్లు అన్నాడు, కాలువ శంకుస్థాపన చేస్తే 10 కోట్లు అన్నాడు, ఎద్దునపోదు గంటలో 10 కోట్లు అన్నాడు, 20 కోట్లు అన్నాడు. ఏ కోటి అయినా కోటికి నెరవేర్చిరా? నెరవేరలే. కేసీఆర్ కోట్లు ఇస్తుడు, ఆడ పని చేసిండు. ఏ పని చేసిండో చెప్పమనుకుంటే గుణమే చేసుకొని ఏ పని చేయలేదు. శంకుస్థాపన అనుకుంటే చేసుకుంటూ పోయిండు, అన్ని ఖర్చు పెట్టుకుంటూ పోయిండు. కానీ మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి లో బడ్జెట్గా చేసిండు. ఏం చేసిండు? ఆదాయం ఏముంది? తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డప్పుడు ఎన్ని కోట్లు ఉండే మనకు? ఆదాయం ఎన్ని కోట్లు ఉండే? మరి ఆ డబ్బులు ఎడిపోయినాయి. ఏం చేసిరు? కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ గురించి ఏం చెప్తారు? ఈ బీజేపీ గురించి అంటే బీజేపీ మా కాడ లేదు, మేము చెప్పలేము. మా కాడ వచ్చి వాళ్ళు ఏమి చేయట్లేదు, అసలు మా కాడ లేదు. బీజేపీ రెడ్డి గారు పోయి కలుస్తుండగా మళ్ళీ ఢిల్లీకి పోతుండు, నరేంద్ర మోడీని కలుస్తుండే వచ్చే ఫండ్స్ కోసం పోతున్నాలే. పోతే తప్పేంది? ఫండ్స్ కేంద్రం నుంచి ఫండ్స్ కోసం పోవాలి కదా, పోతే తప్పేముంది? పోవాలి, తెచ్చుకోవాలి, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఓడిపోయిందంటే ఈ చదువుకున్న వాళ్ళు చూడు, టీచర్లు ఎవరు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియక వంటగా మురిగిపోయినాయి 15,000 ఓట్లు. మరి వాళ్లకు వండాలి, నాకే వండాలి, నాకు చదువు రాదు. పార్టీ అయితే ఓడిపోయింది కదా. పార్టీ అంటే ఇప్పుడు కావాలని ఇప్పుడు ఆ ఓట్లు మంచిగా వేయకుండా 15,000 చదువుకున్న వాళ్ళు మురగ కొడతారా? ఎవరన్నా ఎట్లా మురగ కొడతారండి? నాకు చదువు రాదంటే నేను మురగ కొడతాను. చదువుకున్న వాళ్ళు మురగ కొట్టిరంటే వాళ్ళు కావాలనే వేసిర్రో మరి ఏం చేసిర్రో తెలియదు. ఎన్ని వచ్చినాయి? 1,500 మాయ మురిగితే 5,000 మెజార్టీ ఆయనకు వచ్చింది. మంచి న్యాయం జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది న్యాయం. అద్దంకి దయాకర్ కానీ, శంకర్ నాయక్ కానీ, విజయశాంతి కానీ మంచి న్యాయం జరిగింది. ఎందుకు జరిగిందంటే వాళ్ళు మొదటి నుంచి, ఇప్పుడు దయాకర్ కానీ మన శంకర్ నాయక్ కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిర్రు. వాళ్ళు పనిచేసి వాళ్ళు కష్టపడ్డారు. ఆ కష్టపడినందుకు ఫలితం దక్కింది వాళ్ళకు. ఆ రేవంత్ రెడ్డి కూడా గుర్తించారు, మన మంత్రులు కూడా గుర్తించి
మంచిగా ఇచ్చారు. అట్లాగే మంచిగా అందరూ కలుపుకొని పోతే రాష్ట్రం కూడా బాగుపడుతుంది, ప్రజలు కూడా మంచిగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు, కార్యకర్తలు కూడా మంచిగా నడుచుకుంటారు. ఇది మంచి పాలన ఉందని నేనైతే అనుకుంటున్నాండి. ఎవరు ఏమనుకున్నా ఏం బాధ లేదు, కానీ నేనైతే బ్రహ్మాండంగా నడుస్తుందని ఇప్పటికే లోకల్ ఎన్నికలు కూడా వచ్చేది కొన్ని కారణాలు. లోకల్ ఎన్నికల్లో చూడమను బ్రహ్మాండంగా ఉంటది. లోకల్ ఎన్నికలు మొత్తం కాంగ్రెస్ వస్తుంది. ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఆ ఎమ్మెల్సీ గురించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ ప్రజలు తలబట్టుకుంటున్నారని మాట్లాడతారు కదా. వాళ్ళు పడిగా పట్టుకుంటుర్రు, మనం ఏం చేస్తాం? వాళ్ళు తల పట్టుకుంటే మనకేం నొప్పి లేదు. మనం హ్యాపీగా ఉండాలి. వాళ్ళు దుష్ప్రచారం చేసుకుంటే వాళ్ళే చేసుకుంటారు. వరి సప్లై కూడా కూర్చుంటారు. వాళ్ళు వరుతురని మనం వరి నోరు పోగొట్టుకోవడం ఎందుకు? బ్రహ్మాండంగా ఉంది. కాంగ్రెస్ పరిపాలన హైలైట్గా ఉంది.